ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరివేతకు భారత ప్రభుత్వం భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతంలో టూరిస్టులపైన కాల్పులు జరిపినప్పుడే భారత ఆర్మీ ప్రతీకార చర్యలుంటాయని పేర్కొనడం జరిగింది. సింధూరా పేరు ఎందుకు పెట్టారంటే ఉగ్రవాదులు భార్యల కళ్ళ ఎదుటే భర్తలను హతమార్చి భారత ఆడపడుచుల నుదుట మీదున్న సింధూరాన్ని తుడిపివేశారు. అందుకు ప్రతీకారంగానే భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. అందుకనే పాకిస్తాన్ బాలాకోట్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి గతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను పూర్తి స్థాయిలో తొలగించారు. భారత్ పాక్ బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించారు. నిన్న అర్ధరాత్రి భారత ఆర్మీ 9 చోట్ల వైమానిక దాడులు చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు మిసైల్స్ వాడినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కోట్ల, ముజఫర్ నగర్, బహల్పూర్ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారత ఆర్మీ జై హింద్ జై సర్వ్డ్ ఆర్మీ ట్వీట్ చేసింది. నెటిజన్లు కూడా జై హింద్ ఆపరేషన్ సింధూరాన్ని హ్యాష్టాగ్ చేస్తూ రీపోస్టులు కూడా పెట్టడం జరిగింది. భారత్ ఏ విధంగానైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడులు చేసిందో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా రాజౌరి సెక్టర్, పుంచ్ సెక్టార్లపైన పాక్ ఆర్మీ దాడి చేసినట్టుగా భారత ఆర్మీ ధృవీకరించింది. భారత్ ఆర్మీ పాకిస్తాన్లో 9 చోట్ల వైమానిక దాడులు చేసినట్టుగా అహ్మద్ షరీఫ్ అనే పాక్ అధికారి కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఫేమస్ ఛానల్ అయినటువంటి ఆల్ జజీరా టీవీ ఛానల్ కూడా భారత్ ఆర్మీ పాకిస్తాన్ పైన 9 చోట్ల వైమానిక దాడులు చేసినట్టుగా కూడా ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ట్రంప్ ట్వీట్ చేశారు. 2 దేశాల మధ్య సయోధ్యమైనటువంటి వాతావరణం నెలకొల్పాలని ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న పాక్ కవ్వింపు చర్యలు పాల్పడుతుందనే ఉద్దేశంతోనే అప్పట్లో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి కార్గిల్ వార్ని చేయడం జరిగింది. ఆ కార్గిల్ వార్ వల్ల పాక్ సైన్యం తోక ముడిచింది. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా కార్గిల్ వార్ లాంటి చేస్తేనే పాక్ ఉగ్రవాదులకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినట్టుగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్గిల్ వార్ లాంటి యుద్ధం చేయాల్సిందే.